RTI Live News. Ask for right. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన ఎరగని గాంధీ సన్ ఆఫ్ విజయ తన గ్రామంలో పట్టా 7 ఎకరాలు పొలంలో ఫామ్ ఆయిల్ సాగు చేశారు. దానికి సంబంధించి సబ్సిడీ కోసం 49,500 డీడీ తీసి డ్రిప్ ఇరిగేషన్ పెట్టించారు. దీంతో డ్రిప్ గ్లోబల్ ఇరిగేషన్ కంపెనీ వారు అరేంజ్ చేశారు. అయితే రైతుకు ఏమీ తెలియకపోవడం వల్ల బావికి బిగించే సిస్టమ్ను బోరు బావికి బిగించారు. 4 మొక్కలకు నీటి సరఫరా ఇవ్వవలసింది 7 మొక్కలకు ఇవ్వడం జరిగింది. తద్వారా చివరి మొక్కలకు నీటి సరఫరా సరిగా లేకపోవడం వల్ల అందక మొక్కలు ఎండిపోతున్నాయి. సదరు గ్లోబల్ ఇరిగేషన్ సంస్థకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. తద్వారా రైతు లక్షల్లో నష్టపోతున్నారు. ఈ ఫిల్టర్ వచ్చేసి మనకి బావి మీద క్యాన్ ఫిల్టర్ అంటారు దీన్ని. ఇది బావి మీద బిగించే ఫిల్టర్. యాక్చువల్గా ఏంటంటే దీని ఇక్కడ హైడ్రోసైక్లిక్ ఫిల్టర్ బోర్కి బిగించాల్సింది బిగించలేదు ఇక్కడ. దీనివల్ల కూడా ప్రెజర్ తగ్గుతున్నది కాబట్టి ఇది మార్చడం జరిగింది కంపెనీ వారు. నమస్తే అండి, నేను ప్రైవేట్ టెక్నికల్ ఫిట్టర్ అండి. నేను వచ్చేసి సార్ నన్ను ఖమ్మం నుంచి తీసుకొచ్చారు. తీరా ఇక్కడికి వచ్చి ఫీల్డ్ సార్ది 6 ఎకరాల ఫీల్డ్. ఇక్కడికి వచ్చి చూసేసరికి 4 మొక్కలకి ఇవ్వాల్సింది 6 మొక్కలకి 4 మొక్కలకి ఇవ్వాల్సింది 6 మొక్కలకి ఇచ్చారు. దానివల్ల ఫస్ట్ మొక్కకి వాటర్ పడుతుంది కానీ లాస్ట్ మొక్క వరకు వెళ్ళట్లేదు నీళ్లు. దీనివల్ల సార్కి చెట్లు ఎండిపోతున్నాయి బాగా. దాని డిజైన్ ఫెయిల్యూర్ వల్ల ఈ సమస్య తలెత్తింది. తర్వాత వచ్చేసి మన సిస్టమ్స్ కూడా బోర్కి ఇవ్వాల్సింది ఇవ్వకుండా బావికి ఇచ్చే ఫిల్టర్ ఇచ్చేశారు. దానివల్ల కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నది. ఇది ఉన్న సార్ ఫీల్డ్లో ఉన్న ప్రాబ్లం. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామ కాపురస్తుడను. నేను పామ్ ఆయిల్ 7 ఎకరాలు వేసినాను. దాని నిమిత్తం డ్రిప్పుకి 49,000 కట్టినాను. గ్లోబల్ డ్రిప్ కంపెనీ వాళ్ళు సరైన ప్లాన్ ఇయ్యక 4 చెట్లకి ఇవ్వాల్సింది 7 చెట్లకి ఇచ్చేటట్టు చేయడం వల్ల డ్రిప్ నీరు సరిగా చెట్లకు అందక చెట్లు ఇప్పటికి ఒక 4 సార్లు వేయటం జరిగింది. దానివల్ల నష్టం బాగా పోయినాం. ఇప్పటికి కూడా వేసవికాలంలో ఈ చెట్టును బతికేయటం చాలా కష్టంగా ఉంది. కాబట్టి తమరు దీని గురించి ఆలోచించి దాని యొక్క ఏర్పాటు చేస్తూ మా యొక్క నష్టాన్ని పూడ్చే విధంగా మీరు దీని మీద ఎంక్వైరీ చేసి సరైన న్యాయం చేయగలరని ప్రార్థన. కోదాడ గ్రామ రెవెన్యూ. మా అమ్మగారి పేరు ఎరగాని సులోచన, ఎరగాని గాంధీ మా నాయన. ఎరగాని సులోచన మా అమ్మ పేరు మీద ఉన్న 5 ఎకరాల పట్టాలో పామాయిల్ వేసినాం. పామాయిల్ వేసిన దగ్గర నుంచి మా తల్లిదండ్రులు పెద్ద వయసు కావటం వల్ల ఇందులో రాలేకపోవటం వల్ల నేను పలుమార్లు వచ్చి చూసిన దీని సమస్య ఏందా అని చెప్పి ప్రైవేటు వర్కర్లను తీసుకొచ్చి చూపిస్తే డ్రిప్పు వేసిన ఏదో కంపెనీ అది గ్లోబల్ కంపెనీ వాళ్ళు ఈ డ్రిప్ వేసిర్రు అనమాట సబ్సిడీ కింద. అయితే వాళ్ళు 4 మొక్కలకి వేయాల్సిన 4 మొక్కలకి వేయాల్సిన వాటర్ది 7 మొక్కలకి వచ్చేటట్టుగా వేయటం వల్ల చివరి వరకు ఉన్న మొక్కకి నీళ్ళు అందటం లేదు. దానివల్ల మొత్తం కూడా చెట్లు ఎండిపోవటం, ఎదగకపోవటం, గవర్నమెంటు సిరికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్యవేక్షణ లోపం. నేను 1-2 సార్లు ఫోన్లో మాట్లాడిన. ఆ వెంకట అనే ఆయన వేరే వాళ్ళకి ఎవరో లేడీ అధికారితో మాట్లాడిచ్చిండు. మాట్లాడితే కూడా పెద్ద స్పందన లేదు. మేము వచ్చినాం సార్, చూసినాం సార్ అని చెప్పి అంటున్నారు. ఈ ప్రైవేట్ యాజమాన్యం మేము ఖమ్మం జిల్లా పోయి వాళ్ళని బతిలాడుకొని తీసుకొని వాళ్ళ కిరాయిలు కట్టించుకొని వచ్చి ఇస్తే వాళ్ళు తీరా చూసింది ఏంది అని అంటే బావి దగ్గర మా నాన్నని ఫోటో దింపుకొని మోటార్కి ఇది బోర్కి ఇవ్వాల్సింది బోర్కి కనెక్షన్ ఏంటది అది ఉండే శాండ్ ఫిల్టర్ ఏమో బోరుది ఇవ్వాల్సిన శాండ్ ఫిల్టరు బోర్కి ఇవ్వకుండా బావిది తీసుకొచ్చి ఇవ్వటం వల్ల దాంట్లో ఆ వాటరు అనేది పవర్ సరిపోక చివరి దాకా అందట్లేదు. 4 మొక్కలకి ఒక కనెక్షన్ ఇవ్వాల్సింది 7 మొక్కలకి ఇచ్చి వెళ్ళిపోయారు స్వాలభ్యం కోసం. వాళ్ళు రెస్పాండ్ కావడం లేదు. దీనివల్ల మేము లక్షల రూపాయలు లాస్ అయిపోతున్నాం. ఇన్ని సంవత్సరాల మేము కౌలు రాకుండా ఏవి రాకుండా గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన విధి విధానాల ప్రకారంగా సెరికల్చర్ వాళ్ళు వచ్చి మాకు ఇంట్రొడ్యూసింగ్ చేస్తే మేము కోకో మొక్కలకు కూడా మొన్న ఆర్డర్ ఇచ్చినాం. ఇక్కడ ఈ పామలిన ఆఫీసరు ఇంటికి వచ్చి విషయంలో ఈ గ్లోబల్ వాళ్ళు వచ్చి దీన్ని ఏమైనా సరి చేస్తారా,
లేకపోతే దీనికి ఏమైనా నష్టపరిహారం కట్టిస్తారా? మళ్ళీ మేము కొత్తగా దీన్ని మళ్ళీ వేరే ప్రైవేట్ సెక్టార్స్లో చేసుకోవాలంటే లక్షల రూపాయలతో ఖర్చుతో కూడుకొని ఉన్నది. దీనికే ఇప్పుడు చాలా వెచ్చించినాం. వాళ్ళు ఇంతవరకు కూడా మేము కంప్లైంట్ రైజ్ చేసిన దగ్గర నుంచి రాలేదు. ఫోన్లలో మాట్లాడటం తప్ప ఇంతవరకు ఇక్కడికి రాలేదు. కాబట్టి దీన్ని వాళ్ళు తొందరగా పరిష్కరిస్తారని చెప్పి మేము కోరుతున్నాం తప్ప వాళ్ళ యొక్క విధి విధానాలు వచ్చి చూడటం చేయటం, రైతుకి అన్ని రకాలుగా నీళ్ళు అందుతున్నాయా అందట్లేదా, డ్రిప్ చివరి వరకు వస్తుందా రావట్లేదా అనేది వాళ్ళు పట్టించుకోవడం లేదు. కాబట్టి మేము సెరికల్చర్ డిపార్ట్మెంట్కి కూడా మేము మెయిల్ పెట్టినాం. కాబట్టి ఇది మేము తెలియజేసుకుంటున్నాం విలేకరుల సమక్షంలో.